నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఈ రోజులలో పెళ్ళిళ్ళు జస్ట్ ఫర్ బిజినెస్ లేకపోతే ఒక బిజినెస్ డీల్ లాగా అయిపోయిందేమో అనిపిస్తుంది. పెళ్ళి అనే ఒక బంధాన్ని అంటే ఒక వ్యాపారం లాగానే చూస్తున్నారు కానీ కుటుంబంలోకి ఒక కొత్త వ్యక్తి మన కుటుంబ సభ్యుడు అవుతున్నారని మాత్రం ఎవ్వరూ అనుకోని పరిస్థితులలో ఉంది. ఇప్పుడు పెళ్ళి కూడా ఒక వ్యాపారం అయింది. ఒక అమ్మాయి అంటే పెళ్లి కూతురు నల్లగా ఉందని చెప్పేసి ఈరోజు ఆ కోడల్ని ఇంటి నుంచి బయటికి గెంటేసిన వైనం. అసలు ఏం జరిగింది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూసుకుంటే ఈ పెళ్ళిళ్ళు అనేవి ఒక బిజినెస్ లాగానే అయింది కానీ కుటుంబంలోకి ఒక కొత్త వ్యక్తి మన కుటుంబ సభ్యుడు అవ్వడానికి వస్తున్నట్టుగా లేదు. అది ఆడైనా మొగైనా కూడా జస్ట్ ఫర్ అంటే మీకు ఎంత వస్తుంది, మాకు ఇంత వస్తుంది, మీరు ఎంత ఇస్తారు, మేము ఎంత తెస్తాం, ఇలాంటి ఒక డీల్ అవుతుంది కానీ కలిసి ఉందాం, కలిసి బతుకుదాం, మంచిగా ఉందాం అనేవి ఏమీ అవ్వట్లేదు. ఏంటంటారు, అసలు ఏం జరిగిందంటారు ఈ స్టోరీలో? అసలు ఇక్కడ ఏం జరిగింది, వినుకొండ ప్రాంతంలో నడిగడ్డ అనే ఒక ఏరియాకి చెందిన గుంతనాల హనుమాయమ్మ, వాళ్ళ ఆయన పేరు వెంకటనారాయణ. వీళ్ళకు ఒక కూతురు పుడితే గోపిలక్ష్మి అని పేరు పెట్టుకున్నారు. ఓకే, ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పర్లేదు అంటే వాళ్ళకు వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఒక ఆడపిల్లని కంటే ఏమేమి చేయాలి, ఎంత సంపాదించాలో తెలిసినటువంటి ఒక డీసెంట్ ఫ్యామిలీ. పెళ్ళికి ఎదిగింది, సంబంధాలు చూస్తున్నారు. ఆ నోట ఈ నోట పడింది. మన పక్క వీధిలోనే ఇక్కడే చౌడమ్మ వీధి, అదే వినుకొండలో చౌడమ్మ వీధి, అక్కడ వినుకొండ వెంకటేశ్వర్లు శేషమ్మ అనే దంపతులకి కోటేశ్వరరావు అనే ఒక అద్భుతమైన కొడుకు పుట్టాడు. ఆ కోటేశ్వరరావుతో వీళ్ళకి సంబంధం కుదిరింది. యాక్చువల్గా పేరు కోటేశ్వరరావు, ఆయన కోటేశ్వరరావు కాదు, కానీ వీళ్ళు ఆయన కూడా కోటేశ్వరరావు అనుకున్నారు. వాళ్ళు కూడా అలాగే చెప్పారు, కోటేశ్వరరావు అని చెప్పేసరికి సంబంధం కుదిరింది. మరి కోటేశ్వరరావుకి ఇస్తున్నావు కదా, మినిమం పెట్టాలా, ఒక 12 లక్షలు కట్నం అంటే 15-20 దగ్గర స్టార్ట్ అయితే 12కి వచ్చి ఉంటుంది. 20 పెళ్ళికి అవుతాయండి, ఎలా మేమే చేస్తాం కదా, బట్టలు మేమే కొంటాం అందరికీ, ఈ ఈవెంట్ ఫంక్షన్లని చేస్తాం. ఆఫ్టర్ రిసెప్షన్ మీరు చేస్తారో తెలియదో మాకు తెలియదు, కానీ మేమైతే పెట్టాలి మినిమం. ఫోటో వాడికి ఇవ్వాలి, పంతులకి ఇవ్వాలి, ఫంక్షనల్కి మేమే కట్టాలి, మా తరఫు ఆ చుట్టాలందరికి కూడా ఏదో ఒకటి పెట్టాలి, ఇట్లా మేము చేసుకుంటామని అనుకుంటే ఆయనకు పాపం ఒక 20 లక్షలు ఖర్చు అయింది కట్నంతో కలిపి. అమ్మాయికి కూడా ఒక 25 సవర్ల బంగారం పెట్టారు, 25 సవర్ల బంగారం పెట్టి ఇంకా ఆడ కూతుర్ని చక్కగా. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ డబ్బులన్నీ మరి ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి? అమ్మాయి పెళ్లికి ఎదిగింది, తినకుండా ప్రతి ఒక్క రూపాయిని దాచి ఒక భూమిని కొంటే ఎప్పటికన్నా పనికొస్తుంది అమ్మాయి పెళ్లికి అని దాచిన భూమిని మొత్తం పెళ్లి వయసు వచ్చింది కాబట్టి అమ్మేశారు. ఇంకా వాళ్ళకి ఇప్పుడు ఆసరా లేదు, కూతురు అంటే ఇంకా ఉంటుంది కదా, పంపించేశారు. ఇక్కడికి ఆహ్వానం రామ్మ మహాలక్ష్మి దా లోపలికి. కట్నం డబ్బులన్నీ వెంటనే తీసేసుకొని ఏమో ఖర్చులు చేస్తున్నారు, మరి ఏం ఖర్చులు చేస్తున్నారో తెలియట్లా, ఏదో వ్యాపారం పెడతారో మరి ఇంకేం చేస్తారో. బంగారాన్ని కూడా కుదపెట్టాలి, ఎక్కడన్నా ఒంటి మీద ఉంటే వద్దు, ఇంట్లో ఉంటే దొంగలు పడతారు, ఎందుకు బ్యాంక్లో ఉంటే సేఫేగా, కానీ బ్యాంక్ వెళ్ళదు, అది ఏ గోల్డ్ లోన్ దానికో వెళ్తుంది, బ్యాంకే వెళ్తుంది, అక్కడ గోల్డ్ లోన్గా మారుతుంది. ఇట్లాంటివన్నీ చేస్తారు. చేసిన తర్వాత ఈమె అడగడం స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడు అడుగుద్ది, నువ్వు పెళ్ళైన కొత్తలో మీరు కోటీశ్వర్లు అంతా బాగానే ఉన్నారు, ఇప్పుడే పెళ్ళైంది కాబట్టి కొంచెం ఇంతకుముందు ఎన్ని అప్పులు ఉన్నాయో తెలియదు, ఇప్పుడు కొన్ని రోజులు అయితే లగ్జరీ లైఫ్ గడుపుతాడు, 1 నెల 2 నెలలు అయిపోతాయి, ఈ చిల్లర కూడా అప్పుడేం చేస్తావు, ఏం ఉండదు. నువ్వు అడుగు పెట్టావు మా ఇంట్లో, మావాడి ఫ్యాక్టరీ క్లోజ్ అయ్యి, అసలు నీకు ఫ్యాక్టరీ ఉందో లేదో కూడా మాకు తెలియదు, నువ్వు అడుగు పెట్టావు, మావగారు జాబ్ పోయింది, అసలు మావ పని చేస్తున్నాడో లేదో కూడా తెలియదు. అంటే జస్ట్ అంటే ఇక్కడ విన్నది ఏంటంటే అమ్మాయి నల్లగా ఉన్నది, అదే ఆ అమ్మాయి అడుగు పెట్టినప్పటి నుంచి అన్ని అశుభాలే జరుగుతున్నాయి. అంటే పెళ్లి జరిగేటప్పుడు అమ్మాయిని చూడలేదా మరి వీళ్ళు? చూసుకోకుండా ఇది మొత్తం మొహానికి ముసుగేసి పెళ్లి చేశారా? చూసారు మంచిగానే చూసారు. అదేదో మన విశ్వక్సేన్ లైలా సినిమా లాగేం అవ్వాలా. విశ్వక్సేన్ ఏం సినిమా అది, లేడీ గెటప్ది లైలానా ఇంకేదన్నా నేను మర్చిపోయా. అలా కాదు, చూసుకున్నారు, అన్నీ చూసుకున్నారు. ఎందుకంటే అక్కడ ఈ అమ్మాయి మొహంలో అదేంటది, కోట శ్రీనివాసరావుకి లక్ష్మికి ఎలా కనిపిస్తూ ఉంటుంది చూడు, అలా కనబడింది వీళ్ళకి. ఆ బ్లింకింగ్ లో అమ్మాయి మొహం సరిగ్గా చూడలేదులే. ఇంటికి వచ్చిన తర్వాత ఏం మంచి జరగట్లేదు, ఉన్నాయండి పోయే ఉన్నాయి, అసలు నీకు ఏమున్నాయోలా మాకు తెలియదు,
మావయ్య మంచం పడ్డాడు నీ వల్లే, నువ్వు అడుగు పెట్టినప్పటి నుంచే. అయినా చెబితే విన్నావా, ఈ నల్లగా ఉన్న దాన్ని చేసుకోకురా, వద్దు శని అని మా వాళ్ళందరూ చెప్పారు. అయినా లేదు వినకుండా పోనీలే పర్లేదని చెప్పేసి సంబంధం కుదిరించి అసలు కుదిరించోండి అనాలి. ఈ నల్లది ఇంటికి వచ్చినప్పటి నుంచే మాకు ఈ దరిద్రాలన్నీ స్టార్ట్ అయ్యాయి. ఇంటికే మచ్చలాగా మిగిలిపోయింది. ఇష్టం ఉన్నట్టు మాటలు. ఆ పిల్లకి అంటే ఎవరికైనా నల్లగా ఉన్నావు, లావుగా ఉన్నావు, బండలా ఉన్నావు, పొట్టిగా ఉన్నావు, ఈ బాడీ షేమింగ్ ఈ టైప్ ఆఫ్ ఎవరికి నచ్చవమ్మా. చాలామంది నీకు జుట్టు లేదు, ఇవన్నీ ఏంటంటే అరే నాకే లేదు, అందరికి ఉంది, అందరు బాగున్నారు, నాకేం లేదు, నీకు 6 వేళ్ళు ఉన్నాయి, పన్ను మీద పన్ను ఉంది, లేదా తొర్రి పన్ను ఉంది, డబల్ చిన్ ఉంది, ఏంటంటో ఈ బాడీ షేమింగ్ దగ్గర. నీ చేతులు కొంచెం చిన్నగా ఉన్నాయి, నీకు అసలు నడువే లేదు, మెడ లేదు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. నీ ముక్కు నడ్డిది, చెవులు పెద్దవి, కళ్ళు లోపలికి ఉన్నాయి. పెళ్లి చేసేటప్పుడు ఇవన్నీ బాగానే ఉంటాయి మా, అన్నీ బాగానే ఉంటాయి, ఒడ్డు పొడుగు అన్నీ బాగానే ఉంటాయి. పెళ్ళైన తర్వాత ఏదో ఒకటి అనాలి. ఏదో ఒకటి ఎప్పుడు అనాలి అంటే నీ దగ్గర చిల్లర లేనప్పుడు. చిల్లర లేవంటే ఆమె అడుగుతుంది నిన్ను, మరి ఆమె తెచ్చింది కదా. ఇప్పుడు అదే 20 లక్షలు ఆ సవర్ల బంగారం అంతా ఆమె ఒకటి బతకలేదా? తిండి పెట్టట్లేదంట వీళ్ళు, తిండి కూడా పెట్టట్లేదు. వాళ్ళ నాన్న చెప్పాడు తిండి కూడా పెట్టట్లేదు. మీడియాకి చెప్తున్నాడు, ఎందుకమ్మా పెట్టట్లేదు మీరు అని అడిగితే ఇంటికి తాళం వేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయారు, వాళ్ళు లేరు అక్కడ. అయితే ఇక విషయం విను, దీనివల్ల నేర్చుకోవాల్సింది ఏంటో చెప్పనా, ఈ అమ్మాయి వల్ల అట్లీస్ట్ ఇట్లాంటి రోజు 100 జరుగుతాయి, కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు. పెళ్లి చేసేటప్పుడు నువ్వైనా అబ్బాయి ప్రొఫైల్ పంపాడు, ఏం చేస్తావు అని అడిగితే వాడు ఏదో చెప్తాడు, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నెలకు 2 లక్షల జీతం అంటాడు. 2 లక్షల దీనికి జీతం అంటే నువ్వు 2 కోట్లన్నా తేవాలని ప్రిపేర్ అయిపోవాలి. నువ్వు 2 కోట్లు ఎప్పుడైతే వాడికి ఇస్తావో ఆ 2 కోట్లతో వాడు ఒక నకిలీ జాబ్ 10 లక్షలు పెట్టి కొని ఇదే నా జాబ్ అంటాడు. అదే మరి ఇంతకుముందు జాబ్ ఏమైందంటే చాలా ట్రై చేశారా, పెళ్ళికి అసలు లీవ్ ఇవ్వని అన్నారు, అందుకే వదిలేసా. ఆడేవాడు మనకి లేదంటే పెళ్ళి, హనీమూను, మన ఫంక్షన్, ఇవన్నిటికీ ఒక 15 డేస్ 20 డేస్ లీవ్ అవ్వాలంటే అసలు ఇవ్వనన్నాడు. అక్కడే మాకు బాగా పెద్ద గొడవ జరిగింది. ఈ మంత్ శాలరీ కూడా ఇవ్వలేదు నాకు. అంటే ఆ నెల అసలు అప్పటిదా జాబ్ లేదు, ఏది నీ 2 లక్షల జీతం స్లిప్ అని నువ్వు అడుగుతావు కదా. ఈ సాకంతా చెప్తారు, నమ్మాలి నిజమేనేమో అని. మరి ఇప్పుడు ఏం చేద్దాం, ఇంకో కంపెనీ ఉంది బాగానే ఉంది అని అది ఇప్పుడు 3 మంత్స్ ప్రాసెస్ ఉంటుంది, 4 మంత్స్ ప్రాసెస్ ఉంటుంది. ఇమీడియట్గా జాయిన్ అవ్వాలంటే ఇంకో మార్గం ఉంది, బ్యాక్ డోర్ ఇచ్చేస్తే వచ్చేస్తే మళ్ళీ అంతకుమించి జాబ్ వస్తుంది. పెద్ద కంపెనీ వీళ్ళు కూడా రెడీగా ఉన్నారు, బ్యాక్ డోర్లో డబ్బులు ఇస్తే అపాయింట్ చేసుకోవడానికి. హెచ్ఆర్లు ఓనర్ నీకు ఎక్కడో ఉంటాడు కదా, ఈమె టైప్ చేస్తే చాలు, నువ్వు ఎంప్లాయీవే, ఈ జీతం పడుద్ది, మంచిగానే పడుద్ది. సో అట్లా ఉద్యోగం కవర్ చేస్తారు. నెక్స్ట్ ఇదే కట్నం డబ్బులతోని ఉద్యోగం లేదు కదా వీడికి ఇంతకుముందు, ఆ పాత అప్పులన్నీ తీర్చుకుంటా వస్తాడు. నీకు తెలియదు, మంచి పాత అప్పులన్నీ తీరుస్తాడు. యాక్చువల్గా ఈ ఈఎంఐ ఇదే 2 lakhs జీతమే, కానీ 2-3 ఈఎంఐస్ ఉన్నాయి కట్టాలి. ఈ జీతం వస్తే అన్ని క్లోజ్ చేద్దాం అనుకున్నా, బట్ ఏంటో ఇట్లా అయిపోయింది. అంటే అవి పర్లేదు తీసుకోండి, మనమే కదా, కట్టే, నీకెందుకు అప్పులు, మొత్తం అసలు తీర్చే ఈఎంఐ ఎందుకు, మొత్తం క్లోజ్ చేసే డబ్బులని కట్టేసి అంత ప్రేమ చూపిస్తుంది. ఈలోపు అదే డబ్బులతో ఒక గోవా ట్రిప్ ఏదో ట్రిప్ వేసి ఈమెను బాగా నిమిరి నిన్ను బాగా చూసుకుంటున్నట్టుగా చెప్పేసి వస్తాడు. అంతే, ఇక అయిపోయింది. ఇక అప్పటి నుంచి ఈ డబ్బులన్నీ అయిపోతాయి కదా ఒకప్పుడు, అప్పుడు టార్చర్ స్టార్ట్ అవుతుంది. కావాలని గొడవ పడుతూ ఉంటారు, నీ ఎక్కడికో తీసుకెళ్తూ ఉంటాయి. నీ బంగారం కూడా బ్యాంక్లో ఉంటుంది. అప్పుడు పండగ పబ్బాకి నువ్వు ఇంట్లో కూడా చెప్తావు కదా, క్వశ్చన్స్ వస్తాయి, అదేంటండి మీరు అన్ని లక్షల జీతం అంతా ఇది అన్నారు, ఇప్పుడు ఏమైంది అంటే, ఏమోనమ్మా మీ అమ్మాయి రాకముందు అంత బాగానే ఉంది, వచ్చిన తర్వాతే ఏదో అయ్యింది, లేకపోతే ఎలా బతికే వాళ్ళం, ఎలా ఉన్నావు, అంతే అయిపోయింది. ఈలోపు కూతురు పుట్టుద్ది లేదా కొడుకు పుడతాడు, అంతే. పెళ్ళైన కూడా రీసెంట్ టైమ్స్ లోనే కదా, మొన్న లాస్ట్ మార్చ్ లో అయింది, జూన్ లోనే అయింది, లాస్ట్ జూన్లో మార్చ్లోనో అంతే, June 4th అనుకుంటా. ఇక అప్పటి నుంచి ఇదే టార్చర్. మరి ఏమవుతుంది, నువ్వు వచ్చావు మేము నాశనం అయిపోయాం, నువ్వు వచ్చావు మేము నాశనం అయిపోయాం, అంతే. అంటే ఇదే రకంగా వేరే కొన్ని అబ్బాయిలకు కూడా ఇదే టార్చర్ అవుతుంది కదా, వాళ్ళని కూడా టార్చర్ పెట్టడం. అంటే మీరు ఇందాక అన్నారు కట్నం తీసుకొస్తే వాడు జాబ్ కొనుక్కుంటాడని, ఇక్కడ కొంతమంది జెన్యున్గా మా జీతం ఇంత అన్న కూడా అమ్మాయిలు పెళ్లి చేసుకోవట్లేదు కదా, చేసుకోవట్లా. ఇక చూడు, ఇప్పుడు వాడికి నాకు జాబ్ లేదు, నువ్వు నిజంగా 20 లక్షలతో నా ఇంటికి వస్తే నాకు జాబ్ వస్తుంది, నేను బాగా చూసుకుంటా అంటే వీళ్ళు నమ్మట్లా. వీళ్ళు నమ్మకుండా ఈ బుట్టలో పడుతున్నారు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే ఊళ్ళో మంచి వాళ్ళు ఉన్నారమ్మా, నేను ఒప్పుకుంటా,
ఏదో జాబ్ కావాలంటే కొంచెం డబ్బులు అవుతాయంట ఏం తెలుస్తుంది. లేదా ఉద్యోగం లేనివాడిని కూడా ఏముంది, అమ్మాయి నుంచి కట్నం ఇస్తాం కదా, కట్నం డబ్బులతో ఏదో వ్యాపారం పెట్టుకోండి అని దీవించి పంపే వాళ్ళు కూడా ఉంటారు. వాడు ఏదో దుకాణం పెట్టుకుంటాడు, దీన్ని బాగా చూసుకుంటాడు, ఆయన బాగానే ఉంటాడు. అవి అలా ఉన్నోళ్ళు కూడా ఉన్నారు, చూసాం. కానీ మరి ఏంటో ఇక్కడ డిఫరెంట్ ఉంది. అండ్ ఇంకోటి చెప్పనా, అన్నీ బాగుంటే కూడా వాడు నిజంగా జాబ్ ఉంది, ఉద్యోగం ఉంది, నువ్వు పెళ్లి చేసుకున్నావు, అన్నీ బాగున్నా కూడా 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటలేరు వాళ్ళు. మరి అదేంటి, అదొక వింత కదా. ఉండట్లే, ఎవడు ఉంటున్నాడమ్మా, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే అయిపోతుంది కదా. ఏంటంటే అది ఎక్కడ ఈ తప్పు జరుగుతుందంటే, ఎక్కడ జరుగుతుందో, జనరేషన్ పెరిగే కొద్దీ, టెక్నాలజీలు పెరిగే కొద్దీ బంధాలు తగ్గుతున్నాయి, బంధాలు తగ్గే కొద్దీ గొడవలు పెరుగుతున్నాయి, అంతే. వెరీ సింపుల్. అంటే కానీ ఇలాంటి ఒక కేసులో మనం ఎలా చూడాలంటారు? అంటే నల్లగా ఉంది అబ్బాయి, అది ఎవరైనా కూడా నలుపు అనేది వీడికి సాకు. ఇక్కడ నలుపు అనేది రీజన్ అయితే నువ్వు పెళ్ళే చేసుకోవద్దు. నలుపు అనేది సాకు, నలుపు అనేది అంతే. అలా ఇప్పటికిప్పుడు సృష్టించిన సాకు అది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.